హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మరొక అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అనేక మంది పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంని ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది పేద కుటుంబాలకు సిలిండర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రూపొందించిందండి. ఈ పథకాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోకి నివసించే ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్ను అందజేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలంటే 18 వయసు నిండి ఉండాలి. ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, వయసు ధృవీకరణ పత్రము, మొబైల్ నెంబరు ఇవి ఉంటే ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అవి అన్నీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం అధికార వెబ్సైట్లోకి వెళ్ళి అది PMUY గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని లాగిన్ అయ్యి ఉజ్వల యోజన పథకం మీద క్లిక్ చేయాలి. ఆ మహిళ కోరిన సెల్ ఫోన్ నెంబరు మరియు అన్ని ప్రామాణికలను వివరాలు మరియు పత్రాలను నమోదు చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోబడిందండి కేంద్ర ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు అన్ని ప్రాంతాలలో గ్యాస్ సిలిండర్ల వాడకం తప్పనిసరి అవసరంగా మారినందువల్ల కొత్తగా పెళ్ళైన జంటలు మరియు ఇంకా గ్యాస్ సిలిండర్లు కనెక్షన్ లేని వారు ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.